సో, ఆ విధంగా కొంతమందికి నచ్చనివి కొంతమందికి నచ్చుతాయి. యెస్. అది కరెక్ట్ ప్లేస్‌మెంట్ గాని దొరికితే చక్కగా మంచి హిట్ అవుతుంది ఆ విజయం. పాట. ఈ విధంగా వేటూరి సుందరరామూర్తి గారి ఆయనతో కూర్చుంటే ఆ చమక్కలు. ఒకసారి విజయవాడ మే ఎండల్లో విజయవాడ వెళ్ళాడు వేటూరి సుందరరామూర్తి గారు. సో అప్పటికే మంచి ఫేమస్ రైటర్గా పేరు వచ్చేసింది. అవును. ఆయన పాటలు దేశం అంతా బాగా మారుమోగుతున్నాయి. ఫ్రెండ్స్ అభిమానులంతా చేరారు. గురుగారు ఏమన్నా చమక్కులు చెప్పండి, సినిమా చమక్కులు అన్నాడు. ఏమన్నా చమత్కారాలు చెప్పండి నేను. అయ్యా విజయవాడలో మే ఎండల్లో ఉన్నాము, చమత్కారాలు ఏమొస్తాయి, చెమటలు కారటం తప్ప అని అన్నాడు. ఓకే. తర్వాత ఒకనొక సందర్భంలో ఒక పెద్ద ఆయన, గురుగారు మీరు అన్ని పాటలు రాస్తున్నారు, అన్ని సినిమాలకి పాటలు రాస్తున్నారు, చాలా కష్టపడుతూ ఉంటారు, డే అండ్ నైట్ రాస్తూ ఉంటారు, నిద్ర లేకుండా చాలా శ్రమ చేస్తున్నారు, మీ ఆరోగ్యం బాగానే ఉందా అని అడిగారు. అని అడిగితే ఈయన ఏం చెప్పాడు తెలుసండి, ఆ రోగం బాగానే ఉంది అన్నాడు. అలాగా వేటూరి సుందరమూర్తి అద్భుతమైనటువంటి ఆ సరస్వతి ఆ నాలుక మీద అలా ఆడుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.